హైవేస్ పబ్లిక్లో జరుగుతున్నది ఏంటంటే స్త్రీకి చిన్న పిల్ల దగ్గర నుండి స్త్రీకి ఓల్డ్ ఏజ్ వచ్చినంత వరకు కూడా చిన్నప్పుడు పేరెంట్స్, మిడిల్ ఏజ్లో భర్త, పిల్లలు, అలానే ఓల్డ్ ఏజ్లో స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఎవరో ఒకరు సహాయం ఉండాలి. ఆ సహాయం లేని వాళ్ళు రోడ్డు పైన మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం కదండి. వారు రోడ్డు పైన ఉంటున్నారు అంటే అందుకు గల కారణం నాకు తెలిసిందైతే నేను చూస్తున్న కండిషన్స్, నా చుట్టూ ఉన్న నా సరౌండింగ్స్ పీపుల్ని నేను చూస్తున్నాను, ఎంతోమందిని చూశాను. కాబట్టి అదేంటంటే స్త్రీలు అత్యంత ప్రేమతో అప్పుడు కూడా ఒక రూపాయి బెగ్గింగ్ చేసిన రూపాయి కూడా ముడికట్టి పిల్లలకి ఇవ్వాలి, లేకపోతే మనవరాళ్ళకి ఇవ్వాలి, మనవలకి ఇవ్వాలి అన్న కుతూహలం, ఆ క్యూరియాసిటీతో వాళ్ళు రోడ్డుపైకి వచ్చి బెగ్గింగ్ చేసి కూడా అలా ఆలోచిస్తారంటే వాళ్ళు ఇంకా పూర్వంగా ఆలోచిస్తున్నారండి. కానీ స్త్రీకి వృద్ధాప్యం స్త్రీ పురుషులు ఇరువురికి ఒకటే. అది మనం పక్కన పెట్టిస్తే మిడిల్ ఏజ్లోనే భర్త సహాయం కానీ, ఇంట్లో పిల్లల సహాయం, పిల్లలు తో బాండింగ్ కానీ ఇలా ఎక్కువ ఉండాలండి. మిడిల్ ఏజ్లో స్త్రీలకి అనేక హార్మోన్స్ బ్యాలెన్స్ సిస్టమ్ వలన మిడిల్ ఏజ్లో ఎక్కువ ఎవరో ఒకరు తోడు ఉండాలండి. కానీ అది కోల్పోయిన స్త్రీలు నిరుత్సాహపడకూడదండి. ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి. నన్ను చూడండి, కాకులు ఫుడ్ పెట్టడం, హ్యాపీగా ఉండడం చేస్తున్నాను. చూసారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.